రెండేళ్లుగా 5 డీఏలు బంద్. 24 నెలలుగా రాని ఐఆర్. కొత్త పీఆర్సీ లేదు. సరెండర్ లీవులు లేవు. రెండేళ్లలో ఉద్యోగులకు జరిగిన నష్టం 37,000 కోట్లు పైమాటే. ఒక్కో సాధారణ ఉద్యోగికి 5 లక్షలు నష్టం. ఒక్కో హెడ్ కానిస్టేబుల్ కోల్పోయింది 7 లక్షలు. చంద్రబాబు తనను నిలువునా మోసం చేశారనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి సోమవారం అందరి ముందు బోడిగుండు గీయించుకొని నిరసన తెలిపారు. ఆయనతో పాటు మరో ఇతర నేతలు బోడిగుండు చేయించుకుని చంద్రబాబు పాలనలో తమకు మిగిలింది ఇదేనని చూపించారు. వారికి గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా ఎప్పటికప్పుడు పెంచి ఇవ్వాల్సిన వాటికి కూడా చంద్రబాబు ఎగనామం పెట్టారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, పోలీసులు కూడా బాబుగారి బాధ్యతలే అన్నారు. ఈ రెండేళ్లలో ఒక్కో ఉద్యోగి సగటున 5 లక్షలు, ఒక్కో పోలీసు 7 లక్షలకు పైగా నష్టపోయారని లెక్కలు తెలియజేస్తున్నాయి. తమకు ఈ స్థాయిలో నష్టం చేసిన ముఖ్యమంత్రి మరెవరూ లేరని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే పెన్షనర్లకు భారీ నష్టమే. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపిన పెన్షనర్లపైన సర్కారు కనికరం చూపలేదు. ఈ రెండేళ్లలో ఓపీఎస్ పెన్షనర్లు ఒక్కొక్కరు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు నష్టపోయారు. ఇక సిపిఎస్ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎఫ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోవడంతో ఒక్కో సిపిఎస్ పెన్షనర్ నెలకి 10,000 చొప్పున రెండేళ్లలో 2.5 లక్షలు వరకు కోల్పోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే 37,000 కోట్లకు గండి. రాష్ట్రంలో సుమారు 5.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 3.5 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో రెగ్యులర్ ఉద్యోగికి సగటున 4 నుంచి 5 లక్షల చొప్పున లెక్కిస్తేనే ఉద్యోగుల నష్టం సుమారు 25 నుంచి 27,000 కోట్లు. పెన్షనర్ల నష్టం మరో 10,000 కోట్లు. అంటే చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఉద్యోగ, పెన్షనర్ కుటుంబాల నుంచి నిలిపివేసిన సొమ్ము అక్షరాల 37,000 కోట్లు పైమాటే. ఈ సొమ్ము ఉద్యోగుల చేతికి అంది ఉంటే మార్కెట్లో చలామణి అయ్యి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేది. అంటే ఉద్యోగులకు జరిగిన నష్టం సమాజంలోనూ అన్ని వర్గాలకు జరిగిన నష్టంగానే భావించాలి. 10 ఏళ్ల సర్వీసు, 51,140 మూలవేతనం, 12% హెచ్ఆర్ఏతో ఒక ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే రెండేళ్లలో అతనికి జరిగిన నష్టం ఇలా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అతనికి 5 డిఏలు పెండింగ్లో పడ్డాయి. ఈ 5 డిఏల నష్టమే ₹110,000 వరకు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం పీఆర్సీకి ముందు 27% ఐఆర్ ఇచ్చింది. చంద్రబాబు సర్కార్ మాత్రం 24 నెలలుగా ఐఆర్ ఊసే ఎత్తడం లేదు. ఆ ఉద్యోగికి రెండేళ్లలో ₹3,27,000 ఆవిరైంది. దీనికి తోడు రెండేళ్లలో ఇవ్వాల్సిన 2 ఎర్న లీవ్ సరెండర్ బిల్లులు ₹77,000 నిలిచిపోయాయి. మొత్తం నష్టం ₹5,15,460. ఇక ప్రమోషన్, ఇంక్రిమెంట్లు, స్పెషల్ పే, ఏఏఎస్ ఇంక్రిమెంట్లు ఇందులో కలపలేదు. అవి కూడా కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే ప్రజల భద్రత కోసం పండగలు, సెలవులు లేకుండా పనిచేసే పోలీసుల పరిస్థితి మరీ దారుణం. సాధారణ ఉద్యోగులకు రెండేళ్లలో 2 సరెండర్ లీవులు అయితే పోలీసులకు ఏడాదికి 3 చొప్పున 6 సరెండర్ లీవులు ఇవ్వాలి. వాటిని ప్రభుత్వం పూర్తిగా తొక్కిపెట్టింది. అదనంగా వారికి రావాల్సిన 15 టీఏలు ఒక్కొక్కటి ₹2,100 కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ₹51,140 మూలవేతనం ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ నష్టం లెక్క ఇది.